హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 12 సెప్టెంబర్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశపు మొట్టమొదటి హై త్రూపుట్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవను ఏ సంస్థ ప్రారంభించిందంటే ఇస్రో అండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మద్దతుతో భారతదేశపు మొట్టమొదటి హై త్రూపుట్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవను అయితే ఈరోజు లాంచ్ చేశారు. దీన్ని ప్రొఫెషనల్ బిజినెస్ కింద లాంచ్ చేశారనమాట. అయితే అసలు ఈ హెచ్టిఎస్ని ఇస్రో అండ్ హెచ్సిఐ అంటే హ్యూజ్ కమ్యూనికేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కలిపి సంయుక్తంగా లాంచ్ చేశారు. హెచ్టిఎస్ అనేది హై త్రూపుట్ శాటిలైట్ సర్వీస్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక పర్టికులర్ డేటా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని రెట్టింపు చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనకి అక్కడ మనం డేటా వాడుతున్నాం, మొబైల్ డేటా, అది మనకు 1 MBPS స్పీడ్లో వస్తుంది అనుకుందాం. ఆ 1 MBPS స్పీడ్ని దానికి రెట్టింపు చేయడానికి అంటే 2 MBPS చేయడానికి ఈ హెచ్టిఎస్ పర్టికులర్ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. దానికోసం అంటే ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే రిమోటింగ్ ఏరియాస్, అంటే సిగ్నల్స్ తక్కువగా అందే ప్రాంతాల్లో ఆ సిగ్నల్ స్పీడ్ని, ఆ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ స్పీడ్ని కొంచెం ఎక్కువ చేస్తుంది అనమాట. దాని ద్వారా తక్కువ స్పీడ్ వచ్చే వాళ్ళు కాస్త ఎక్కువ స్పీడ్ని అనుభవించడానికి ఇది వీలు కల్పిస్తుంది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా సిగ్నల్ అందని ప్రాంతాల్లో, తక్కువగా అందే ప్రాంతాల్లో సిగ్నల్స్ రెట్టింపును పెంచుతూ సర్వీస్ని కూడా ఏకతాటిగా ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని బిజినెస్ లాంచ్ చేశారనమాట. అంటే ఫ్యూచర్లో దీన్ని ఎయిర్టెల్ కానీ, జియో కానీ, ఐడియా, వొడాఫోన్ కానీ ఏ సంస్థలైనా వాడుకొని తక్కువగా సిగ్నల్ అందే ప్రాంతాల్లో, తక్కువ స్పీడ్ని అందుతున్న ప్రాంతాల్లో ఈ హెచ్టిఎస్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం ద్వారా స్పీడ్గా మనకి ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. హెచ్టిఎస్ అంటే దీని ఫుల్ ఫామ్ హై త్రూపుట్ శాటిలైట్ అని అర్థం. మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ ఎవరికైనా సరే పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే మన దగ్గర 2021 జనవరి నుండి 2022 ఆగస్టు వరకు కూడా ఉండడం జరిగిందండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, పర్ మంత్ వచ్చేసి 25 రూపీస్ అండి, అంటే ఒక నెలకి 25 రూపాయలు. అదే ఒకవేళ మీరు ఒక సంవత్సరం తీసుకోవాలనుకుంటే, ఒక సంవత్సరం అంటే 12 నెలలండి, గుర్తుపెట్టుకోండి. 12 నెలలు కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకే వస్తుంది. మీరు 12 నెలలు ఈ 200కి తీసుకోవడం ద్వారా మీకు దగ్గరగా 100 రూపీస్ నుండి 120 రూపీస్, అంటే 120 రూపీస్ వరకు కూడా మీకు సేవ్ అవుతాయి. కాబట్టి ఇది ప్రజెంట్ గోల్డెన్ ఆఫరు. ఇది ఎప్పటి వరకు ఉంటుందో మనం చెప్పలేము. 12 నెలలది కేవలం 200కే రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు ఇక్కడ కనబడుతున్న ఏదైతే గూగుల్ పే, ఫోన్పే కానీ అండ్ పేటిఎం ద్వారా కానీ డబ్బులు పంపించి ఈ నెంబర్కి పంపించిన స్క్రీన్ షాట్ తీయండి. విత్ ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే, మీరు సెండ్ చేసిన 24 అవర్స్లోగా మనం వెరిఫై చేసుకొని మీకు ఆ సంబంధించిన ఫైల్స్ పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలది 200 రూపాయలు, పెర్ మంత్ అయితే 25 రూపీస్. మన దగ్గర ఆగస్ట్ వరకు కూడా ఉన్నాయండి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, 12 నెలలు 200. ఒకవేళ మీరు అంత ఎక్స్ట్రా కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు పీడిఎఫ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో అండ్ జరుగుతున్న ఎగ్జామ్స్లోని అండ్ ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్లో మన ఛానల్ నుండి వచ్చిన కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ చాలా యూస్ఫుల్ అయ్యాయి. తర్వాత సెకండ్ వన్ అండి, ఎక్స్ఆర్ టెక్నాలజీ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఎక్స్ఆర్ టెక్నాలజీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి మెటా అండి. మెటా అంటే ఎంతమంది తెలుసండి? ఫేస్బుక్ యొక్క మాతృ సంస్థ, వాట్సాప్ యొక్క మాతృ సంస్థ మెటా, ఇన్స్టాగ్రామ్ యొక్క మాతృ సంస్థ మెటా, ఓకేనా. అయితే ఎంఈఐటివై దీని యొక్క ఫుల్ ఫామ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకేనా. ఈ మంత్రిత్వ శాఖ దీనికి చెందిన స్టార్టప్ అనే ఒక చొరవ ఎక్స్ఆర్ టెక్నాలజీ స్టార్టప్లను మద్దతు ఇవ్వడానికి, అంటే ఎక్స్ఆర్ టెక్నాలజీని ఆధారపడి చేసుకునే పనిచేసే స్టార్టప్ కంపెనీలకి మద్దతు ఇవ్వడానికి, ఇంకా పెంచడానికి ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మేటాతో పార్ట్నర్షిప్ అయినట్లుగా ఈరోజు అనౌన్స్ చేశారండి. అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ అంటారు ఎక్స్ఆర్ని. ఏమంటారండి? ఎక్స్ఆర్ని ఎక్స్టెండెడ్ రియాలిటీ, ఓకేనా. ఎక్స్టెండెడ్ రియాలిటీ లేదా ఎక్స్ఆర్ అని కూడా పిలవచ్చు. దీన్ని అగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏఆర్, వర్చువల్ రియాలిటీ విఆర్, మిక్స్డ్ రియాలిటీ ఎంఆర్, ఈ 3 టెక్నాలజీని కలిపేదే ఈ ఎక్స్టెండెడ్ రియాలిటీ, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఈ ఏఆర్, విఆర్, ఎంఆర్ని కలిపే టెక్నాలజీయే ఈ ఎక్స్టెండెడ్ రియాలిటీ, ఓకేనా. అండ్ ఉదాహరణకు వైద్యులు ఇప్పుడు రోగులకు వారి సర్జరీ ప్లాన్ని వర్చువల్ రియాలిటీ ద్వారా వీక్షించే అవకాశాన్ని ఇస్తున్నారు.
ఇది రోగికి ప్రక్రియపై కొంచెం ఎక్కువ విశ్వాసాన్ని ఇస్తుంది, లేదా విషయాలు ఎలా పనిచేస్తాయనే దానిపై వారికి అవగాహన కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ లేదండి, ఒక పర్టికులర్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం, అంతే దీని ఉద్దేశం, అంతే. ఓకేనా. తర్వాత థర్డ్ వన్, ఐబిఎం క్వాంటమ్ నెట్వర్క్లో చేరిన మొదటి భారతీయ సంస్థ ఇది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఐఐటి మద్రాస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ మన ఇండియాలో క్వాంటమ్ కంప్యూటింగ్ స్కిల్ డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్ చేయడానికి ఐబిఎం క్వాంటమ్ నెట్వర్క్లో చేరిన ఫస్ట్ ఇండియన్ సంస్థగా అవతరించింది. ఐబిఎం మీన్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. అండ్ ఇది క్లాసికల్ కంప్యూటర్లను చాలా క్లిష్టంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి క్వాంటమ్ మెకానిక్స్ నియమాలను ఉపయోగించుకునే ఒక సాంకేతికత. సో అంటే ఈ ఐబిఎం క్వాంటమ్ నెట్వర్క్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు నార్మల్ సిస్టమ్స్ చాలా స్లోగా పనిచేస్తాయి కదా, అవి అధిక మొత్తంలో స్పీడ్గా పనిచేసి డేటాని చాలా తక్కువ టైంలో మనకు ప్రొవైడ్ చేయడము, లేదా డేటా అనేది మనకి బెటర్ రిజల్ట్ ఇన్ టైంలో ఇవ్వడం, స్పీడ్గా పనిచేయడానికి సంబంధించిన ఒక టెక్నాలజీ అనమాట. ఓకేనా, ఏది ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది. ఓకేనా, అయితే ఆ క్వాంటమ్ టెక్నాలజీని మన ఇండియాలో పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండేలా అందరికీ అందించేలా ఈ యొక్క ఐబిఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ నెట్వర్క్లో ఫస్ట్గా మన ఐఐటి మద్రాస్ అయితే చేరింది. ఓకేనా, అండ్ ఐఐటి క్వాంటమ్ నెట్వర్క్ సభ్యునిగా ఐఐటి మద్రాస్ ఐబిఎం యొక్క అత్యంత అధునాతన క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ను క్లౌడ్ ఆధారిత యాక్సెస్ను పొందుతుంది. దీని ద్వారా ఏదైనా పర్టికులర్ క్వాంటమ్ రిలేటెడ్ ఏదైతే వర్క్ అవుతుందో దాన్ని ఈజీగా ప్రోగ్రెస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, దాని ఆధారితంగా జరిగేది మన ఇండియాలో. సో ఆ పర్టికులర్ టెక్నాలజీని స్పీడ్గా వాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దాన్ని వాడుకొని కొత్త పరిశోధనలు చేస్తుంది ఐఐటి మద్రాసు. చేసి మన ఇండియాలో ఉండేవారికి వాటి అవసరాలను అయితే తీరుస్తుంది. తర్వాత ఫోర్త్ వన్, రాష్ట్ర నేత నుండి రాష్ట్రపిత అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి. యాక్చువల్గా దీన్ని ఇంగ్లీష్లో మనం పిలవాలి రాష్ట్ర నేత టు రాష్ట్రపిత. తెలుగులో అనుకోండి రాష్ట్ర నేత నుండి రాష్ట్రపిత అనే ఒక ప్రోగ్రామ్ని అయితే కార్యక్రమాన్ని ప్రారంభించిందనమాట. అసలు ఈ కార్యక్రమం ఏం చేస్తుందంటే, పౌరులు అంటే మనం సిటిజన్స్కి సంబంధించిన పెండింగ్లో ఉన్న కంప్లైంట్స్ని అభ్యర్థులను పరిష్కరించడానికి, అంటే ఎవరికైతే కంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయో వాటిని సత్వరమే పరిష్కరించేలా ఈ చొరవ పనిచేస్తుంది. ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా నిర్వహించబోతున్నట్లుగా తెలిపారు. సమస్యల పరిష్కారానికి సామాన్యులు రాష్ట్ర సచివాలయానికి వెళ్ళనవసరం లేకుండా, సో ఎవరైతే సంబంధిత అధికారులు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాటిని సాల్వ్ చేసుకునేలా పనిచేస్తారనమాట. సెప్టెంబర్ 10 వరకు వచ్చిన ఫిర్యాదులు అభ్యర్థనలు ఈ చొరవలో పరిష్కరిస్తామని చెప్తున్నారు. తర్వాత 5, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత ఆహార సంస్థ కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా ఎవరు నియమించారు? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి అభిషేక్ మిశ్రా. టెక్స్టైల్స్, వాణిజ్యం, పరిశ్రమలు మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క సీఈఓ అభిషేక్ మిశ్రాను, అంటే ఈ డిపిఐఎఫ్ఎఫ్కి సీఈఓగా ఉన్న అభిషేక్ మిశ్రాను భారత ఆహార సంస్థ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెందిన కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా నియమించారు. అభిషేక్ మిశ్రా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో దాదాపు అర్ధ దశాబ్దం పాటు అడ్వైజరీ ప్యానల్ మెంబర్గా కూడా అధ్యక్షత వహించారండి. ఓకేనా. తర్వాత 6th వన్, ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, అసలు ఏంటి ఈ కన్సల్టేటివ్ కమిటీ అంటే ఏంటంటే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ కన్సల్టేటివ్ కమిటీ అనేది పనిచేస్తుందండి. ఓకేనా, అది. సో ఏ మినిస్ట్రీకైనా ఒక కన్సల్టేటివ్ కమిటీ అనేది ఉంటుంది. లైక్ మినిస్ట్రీకి సంబంధించిన పెద్ద బాడీస్కి, ఆ బాడీస్కి సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సలహాలు సూచనలు ఇస్తుంది. అంటే ఏవైతే సలహాలు సూచనలు చేయాలో అలాంటి సంస్థలకు మాత్రమే ఈ కన్సల్టేటివ్ కమిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారత ఆహార సంస్థ అనేది చాలా పెద్ద కార్పొరేషను. ఇది ఫుడ్కి సంబంధించి రిలేటెడ్ నియంత్రణ తీసుకునే బాధ్యత ఉంటుంది కాబట్టి, ఇది మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కన్సల్టేటివ్ కమిటీ అనేది దీనికి అవసరం. అలా ఇలాంటి మార్గదర్శకాలు, గైడ్లైన్స్ ఇవ్వడము, రెగ్యులేషన్స్ చేయడం లాంటివి ఏవైతే పర్టికులర్ అధికారం కలిగి ఉన్న సంస్థలు ఉంటాయో వాటికి కన్సల్టేటివ్ కమిటీ అనేది ఉంటుంది. తర్వాత 6th వన్, ప్రపంచ డైరీ శిఖరాగ్ర సమావేశం, దీన్ని మనం ఇంగ్లీష్లో సమ్మిట్ అనొచ్చు. శిఖరాగ్ర సమావేశాన్ని సమ్మిట్ అంటాము. ఈ సమ్మిట్ 2022ని ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ అండి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్ మరియు మార్క్స్లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ IDF-WDS 2022ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని షార్ట్కట్లో మనము వరల్డ్ డైరీ సమ్మిట్ అని పిలవచ్చు షార్ట్కట్లో. ఓకేనా, ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ అని కూడా పిలవచ్చు.
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వరల్డ్ డైరీ సమ్మిట్ 2022ను నరేంద్ర మోదీ గారు గ్రేటర్ నోయిడాలో ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ నోయిడా అనేది యూపీలో ఉందండి. సో యూపీలో ఇది ఒక వన్ ఆఫ్ ది సిటీ, మోస్ట్ పాపులర్ సిటీ. అండ్ ఇలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఏ రాష్ట్రానికి చెందిందో గుర్తుపెట్టుకోవాలి. సో వరల్డ్ డైరీ సమ్మిట్ 2022లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రసంగిస్తూ 48 ఏళ్ల తరువాత భారత్లో మనం ఈ సమ్మిట్ని నిర్వహిస్తున్నామట. ఇది చాలా ఇంపార్టెంట్, 48 years ఆఫ్టర్. ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం 4 రోజుల పాటు జరిగే IDF WEDS 2022 అనేది సెప్టెంబర్ 12 నుండి 15 వరకు నిర్వహిస్తారు. దీని యొక్క థీము డైరీ ఫర్ న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్. ఈ థీమ్ గుర్తుపెట్టుకోవాలి. సో IDF WDS అంటే ఈ పర్టికులర్ వరల్డ్ డైరీ సమ్మిట్ 2022 50 దేశాల నుండి దాదాపు 1500 మంది పాల్గొంటారు. ఎందుకంటే ఈ సమ్మిట్ 15th వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క రోజు కొంతమంది పాల్గొనే అవకాశం ఉంటుంది. ఓకేనా. అండ్ అటువంటి చివరి శిఖరాగ్ర సమావేశం మన ఇండియాలో అర్ధ శతాబ్దం క్రితం అంటే 1974లో జరిగింది. భారతదేశం ప్రపంచ పాలనలో 23% వాటా కలిగి ఉంది. ఏటా దాదాపు 210 మిలియన్ల టన్నుల ఉత్పత్తి కలిగి ఉంది. మరియు 8 కోట్ల మంది పాడి రైతులకు ఇది సాధికారత కల్పిస్తోంది. మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అండ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ రోజు. నెక్స్ట్ 7th one, ఇటీవల మరణించిన బ్రజ్ బసీలాల్ ఏ రంగంలో ప్రముఖుడు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి పురావస్తు శాస్త్రం. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త అండ్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత బ్రజ్ బసీలాల్ 101 సంవత్సరాల వయసులో చనిపోయారు. బ్రజ్ బసీలాల్ 1968 నుండి 1972 వరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI అంటాము, దీనికి డైరెక్టర్ జనరల్గా వర్క్ చేశారు. ASIకి అతిపిన్న వయస్కుడు డైరెక్టర్ జనరల్లో ఈయన కూడా ఒకరు. 70వ దశకం మధ్యలో అయోధ్య స్థలంలో ఇప్పుడు రామ మందిరం నిర్మిస్తున్న ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ తవ్వకాలు చేసినప్పుడు అక్కడ దేవాలయాల లాంటి స్తంభాలు కనుగొన్నట్లుగా నివేదించింది ఈయన డీజీగా ఉన్నప్పుడే. అండ్ సిమ్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్గా పనిచేశారు. బీబీలాల్ వివిధ యునెస్కో కమిటీల్లో కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. నెక్స్ట్ క్వశ్చన్ 8 అండి. దౌత్యవేత్తల శిక్షణపై భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే మడగాస్కర్ అండి. సో దౌత్యవేత్తల మధ్య అంటే మడగాస్కర్, మన దౌత్యవేత్తలకి మడగాస్కర్ నుండి మన దేశ దౌత్యవేత్తలకి శిక్షణ ఇచ్చుకోవడం కోసం అధికారికంగా ఒప్పందం జరిగింది. మడగాస్కర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సో విదేశీ వ్యవహారాల మంత్రి రిచర్డ్ రాండ్రియా మంద్రోట్రో మరియు రాయబారి అభయ్ కుమార్ సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యారిస్ ఫారిన్ సర్వీసెస్ అండ్ మడగాస్కర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం అయితే జరిగిందండి. ఓకే. అండ్ దౌత్యవేత్తలకు శిక్షణ ఇచ్చే ఈ కీలకమైన రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఈ యొక్క మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా యూజ్ అవుతుంది. దౌత్యవేత్తలకు శిక్షణ కార్యక్రమాల సమాచారం కంటెంట్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది చాలా అంటే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. తర్వాత 3rd one, 3 లక్షల పెట్టి కేసులను ఉపసంహరించుకోనున్న రాష్ట్రం ఇది. అండ్ యాక్చువల్గా మనం 1, 2 లేదా 5 లేదా 100, 200 10,000 అనుకుంటే ఓకే, పెట్టి కేసులు ఒక 10,000 పెట్టి కేసులు ఎత్తేస్తుంది అనుకుంటే ఓకే. అలాంటి పెట్టి కేసులు 3 లక్షల పెట్టి కేసులను ఆ రాష్ట్రం పూర్తిగా ఎత్తేస్తుంది అనమాట. అంటే వాళ్ళ మీద ఆ కేసులు లేకుండా తీసేస్తుంది. ఆ రాష్ట్రం వచ్చేసి అస్సాం అండి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఎక్కువ నెంబరు. నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగలేదని నేను అనుకుంటున్నాను. సో రీసెంట్ టైంలో కూడా జరగలేదు. అప్కమింగ్ ఈ 5 yearsలో ఎప్పుడు కూడా ఎంత మొత్తంలో జరగలేదు. కాబట్టి మీరు అంటే జరిగిపోయిన ఇప్పటి వరకు జరిగిన 5 నుండి దగ్గరికి ఒక 7-8 సంవత్సరాలు ఎలాంటి పెద్ద నిర్ణయం అక్కడ జరగలేదు. అలాంటిది న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న కేసుల విషయంలో అస్సాం గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ వ్యవస్థపై కేసుల భారాన్ని తగ్గించడం కోసం సుమారు 3 లక్షల పెట్టి కేసులను ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జైలు నిర్వహణ ఖర్చులు కూడా దీని ద్వారా తగ్గించుకోవాలని దీని డెసిషన్ అనమాట. అయితే రాష్ట్రంలో సుమారు 4.19 లక్షల పెట్టి క్రైమ్ కేసులు ఉన్నాయి. CRPC సెక్షన్ 321 అమలు చేయడం ద్వారా అందులో ఉండే 3 లక్షలు ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే అసలు పెట్టి కేసులు ఏంటనేది మీకు డౌట్ ఉండవచ్చు. పెట్టి కేసులు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మొత్తంలో చిన్న నేరం అంటే తప్పు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పర్సన్ నొక్కేయడం ద్వారా ఆ కోర్టుకి వెళ్ళిన తర్వాత 100, 250 రూపాయలు జరిమానా విధించి సో వాళ్ళని అంటే తప్పు ఒప్పుకున్న తర్వాత అతను వదిలేయడమో లేదంటే జరిమానా విధించి సో జైల్లో కూడా పెట్టడం, ఇలాంటి చిన్న చిన్న కేసెస్ని పెట్టి కేసులు అంటాం. చిన్న వస్తువులను దొంగతనం చేయడం, చిన్న కొట్లాట ఇద్దరి మధ్య, అంటే ఒక మైనర్ స్టేజ్లో ఉన్న వాళ్ళతో కొట్లాట, చిన్న వాటిని పెట్టి కేసులు అంటాం అనమాట. అలా చిన్నవి. సో ఒక్కొక్కసారి సీరియస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అండ్ సిల్లీవి కూడా ఉంటాయి.
అంటే సిల్లీ మీన్స్ దాని అర్థం ఏంటంటే చిన్న చిన్నవి, అది ఏం పెద్దగా నేరంగా తీసుకొని టైము ఇవంతా వేస్ట్ చేయకుండా సో నేరాన్ని ఒప్పేసుకోవడం ద్వారా దాన్ని సాల్వ్ చేసుకోవడం ద్వారా ఈ పెట్టి కేసులు సాల్వ్ అయిపోతాయి. అలాంటి వాటి గురించి చెప్తున్నా. సో అలాంటి కేసెస్ని అస్సాం అయితే ఎత్తేద్దామని నిర్ణయం తీసుకుందట. తర్వాత 10 యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్. స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడండి. సో యూఎస్ ఓపెన్ అని కూడా అంటారు. యూఎస్ ఓపెన్ అంటే ఏం లేదు, ఒక టెన్నిస్ అండి అంతే. ఓకే, అతిపిన్న వయసులో గ్రాండ్ స్లామ్ ఫైనల్కి చేరిన 19 ఏళ్ల అల్కరాజ్ నార్వేకి చెందిన కాస్పర్ రూడ్తో జరిగిన పోటీతో ఆయన విన్ అయ్యాడు అనమాట కార్లోస్ అల్కరాజ్. అండ్ ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రఫేల్ నాదల్ 2005 తర్వాత 19 ఏళ్లకే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన పిన్న వయస్కుల్లో వరల్డ్ టాప్ ర్యాంక్ సాధించిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. తర్వాత 11 మహిళల యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ 2022 టైటిల్ గెలుచుకున్నది ఎవరు? సో ఇప్పుడు నేను పురుషుల్లో చెప్పాను, ఇప్పుడు మహిళల్లో ఎవరు అంటే స్ట్రైన్ ర్యాక్. ఓకేనా, సారీ అండి ఇక్కడ తప్పుపడింది. సో ఇగా స్వియాటెక్ రైట్ ఆన్సర్ వచ్చి ఇగా స్వియాటెక్. ఒకవేళ మీకు ఎప్పుడైనా జవాబులో తప్పు వచ్చినా కీ పాయింట్స్లో మాత్రం రైట్ ఉంటుంది కాబట్టి కొంచెం గమనించండి. ప్రపంచ నెంబర్ 1 ఇగా స్వియాటెక్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకుంది ఉమెన్ కేటగిరీలో. ఫైనల్ చేరే క్రమంలో 2 సెట్లు మాత్రమే కోల్పోయిన ఈ పోలాండ్ ప్లేయర్ తదుపరి పోరులో ట్యునీషియా యువ సంచలనం ఆన్స్ జాబర్ను ఓడించింది. 2016 తర్వాత ఒకే సీజన్లో 2 గ్రాండ్ స్లామ్లను గెలుచుకున్న ఫస్ట్ మహిళగా 2021 ఏళ్ళ స్వియాటెక్ నిలిచింది. స్వియాటెక్ కెరీర్లో ఇది 10వ టైటిల్ అని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత 12 ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుని గెలుచుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి సికిందర్ రజా. ఆగస్టు నెలకు గాను మనకు తెలిసి ఎవ్రీ మంత్ మనకి ఐసీసీ అనేది ఒక పర్టికులర్ మెన్ అండ్ ఉమెన్ 2 కేటగిరీల్లో అవార్డులు ఇస్తుంది మంత్ ఆఫ్. సో వాటిని వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ అంటాము ఐసీసీకి సంబంధించి. నేను ఎవ్రీ మంత్ ఎవరైతే ప్రకటిస్తున్నారో అప్పటి నుండి చెప్తున్నాను. అండ్ ఇది 2022లోనే స్టార్ట్ అయింది. సో ఓకే, చూడండి 2022 ఆర్ 2021 ఎండింగ్లో స్టార్ట్ అయింది. చూడండి ఆగస్టు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సికిందర్ రజా దక్కించుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్గా రజా నిలిచాడు. పురుషుల విభాగంలో రజాకు అండ్ మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మెక్గ్రాత్కు ఈ అవార్డు అయితే ఇచ్చారు ఈ ఆగస్టు మంత్కి. తర్వాత 13 ఇటలీ గ్రాండ్ ప్రీ 2022 విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి లెక్లర్క్ అండి. సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది. మ్యాక్స్ వెర్స్టాపెన్ అండి, ఇది రైట్ ఆన్సర్. సారీ, ఈరోజు 2 మిస్టేక్స్ ఆన్సర్లో. ఇటలీ గ్రాండ్ ప్రీ 2022లో వెర్స్టాపెన్ విజేతగా నిలిచిన వరుసగా 5వ విజయం నమోదు చేశాడు. ఈ ఏడాది ఫార్ములా 1 సీజన్లో 11వ విజయాన్ని సాధించాడండి. ఇటలీ గ్రాండ్ ప్రీ 2022ని సో మ్యాక్స్ వెర్స్టాపెన్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ లెక్లర్క్ అని పెట్టాను, ఇది రాంగ్, మ్యాక్స్ వెర్స్టాపెన్. అయితే లెక్లర్క్ వచ్చేసి 2nd ప్లేస్లో నిలిచాడు అనమాట. ఇటలీ గ్రాండ్ ప్రీ 2022లో లెక్లర్క్ 2nd ప్లేస్లో నిలిచాడు. ఫస్ట్ ప్లేస్లో వెర్స్టాపెన్ నిలిచాడు కాబట్టి ఆయనే విజేత. ప్రస్తుతం వెర్స్టాపెన్ 335 పాయింట్లతో టాప్లో ఉన్నాడు. అండ్ లెక్లర్క్ 219 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. సీజన్లో తదుపరి రేసు నెక్స్ట్ రేస్ అనేది సింగపూర్ గ్రాండ్ ప్రీ జరుగుతుంది అక్టోబర్ 2న. మరి అప్పుడు ఎవరు విన్ అవుతారో చూడాలి. తర్వాత 14 ఆసియా కప్ 2022 ఛాంపియన్స్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి శ్రీలంక అండి. ఆల్రెడీ నేను ఇది మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను, బట్ అందులో షార్ట్గా చెప్పేశాను ఎందుకంటే అన్ని పేపర్లు కూడా పెద్దవి ఇచ్చేశారు. నేను షార్ట్ ఫామ్లో చెప్పాలనుకున్నాను కాబట్టి కరెంట్ అఫైర్స్లో చెప్దామని ఆగిపోయాను. ఆసియా కప్ 2022 ఈవెంట్ ఛాంపియన్స్గా శ్రీలంక నిలిచిందండి. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్స్లో పాకిస్తాన్ ఓడించి శ్రీలంక ఈ ట్రోఫీని గెలుచుకుంది. అండ్ ఆసియా కప్ విజేతగా నిలిచిన శ్రీలంకకు ప్రైజ్ మనీ రూపంలో $150,000 అంటే భారత్ కరెన్సీ ప్రకారం సుమారు ₹1,59,00,000 అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెగా ఈవెంట్లో ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక ఆల్రౌండర్ నానిందు ఆసరంగకు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వచ్చింది. అదేవిధంగా కీలకమైన ఫైనల్లో పోర్లో 71 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన భానుక రాజపక్సకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. అండ్ ఇంకా ఎవరెవరు ఏ రికార్డ్స్ క్రియేట్ చేశారు అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఈ పర్టికులర్ ఇప్పుడు ఏదైతే ఈ ఆసియా కప్ 2022 ట్రోఫీ ఉందో ఈ ట్రోఫీ విజేత ఎవరనేది ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్స్లో వస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు శ్రీలంక యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది. అక్కడ ఫుడ్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్, పొలిటికల్ క్రైసిస్ అన్నీ ఏర్పడ్డాయి. అవన్నీ మనం కరెంట్ అఫైర్స్లోని పేపర్ అనాలిసిస్లో చర్చించుకున్నాం. ఈ టైంలో శ్రీలంక ఈ పర్టికులర్ ట్రోఫీని గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి 15 అండి, దక్షిణ సహకార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సౌత్ కోఆపరేషన్ డే. ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 12 అండి. ప్రపంచ దక్షిణాదిలోని ప్రజలు మరియు దేశాల మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఐక్యరాజ్య సమితి దక్షిణ
దక్షిణ సహకార దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 12న జరుపుకుంటుంది. ఈ డే అనేది దక్షిణ ప్రాంతాల్లో ఉండే దేశాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఒకరికొకరు సహకారం చేసుకోవడమే ఈ డే యొక్క ఉద్దేశం అండి. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ సౌత్ కోఆపరేషన్ అనేది ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం కింద ఒక యూనిట్గా ఏర్పాటు చేశారండి 1974లో. సో ఆ పర్టికులర్ యూనిట్ అనేది పర్టికులర్గా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రధాన కార్యాలయంలో దీనికంటూ ఒక యూనిట్ ఉంది. ఆ యూనిట్ పర్టికులర్గా సౌత్ కోఆపరేషన్కి పనిచేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇది గ్లోబ్ అనుకుందాం. ఈ గ్లోబ్లో మనం 4 పార్ట్స్ తీసుకుంటే సౌత్ అంటే ఈ దిగువ ప్రాంతాలే కాబట్టి ఈ దిగువ ఉండే దేశాల యొక్క కోఆపరేషన్ అనేది మెరుగుపరచడం అండ్ కోఆపరేషన్ అయ్యేలా చేసుకోవడం ఈ డే ఉద్దేశం. ఓకేనా, ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషను. సో ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి హై త్రూపుట్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవను ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చేసి ఇస్రో అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్ టెక్నాలజీ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుందంటే మెటా. తర్వాత IBM క్వాంటమ్ నెట్వర్క్లో చేరిన మొదటి భారతీయ సంస్థ ఏది అంటే IIT మద్రాస్. తర్వాత రాష్ట్ర నేత నుండి రాష్ట్రపతి అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే మహారాష్ట్ర. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత ఆహార సంస్థ కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా ఎవరు నియమించారు అంటే అభిషేక్ మిశ్రా. ప్రపంచ డైరీ శిఖరాగ్ర సమావేశం 2022 ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ. తర్వాత ఇటీవల మరణించిన బ్రజ్ బ్రసిలాల్ ఏ రంగంలో ప్రముఖులు అంటే పురావస్తు శాఖ సంబంధించి ఆయన పాపులర్. అండ్ దౌత్యవేత్తల శిక్షణపై భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే మడగాస్కర్. 3 లక్షల పెట్టి కేసులు ఉపసంహరించుకున్న రాష్ట్రం ఏంటంటే అస్సాం. US ఓపెన్ విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్. అండ్ మహిళల US ఓపెన్ గ్రాండ్ స్లామ్ 2022 టైటిల్ గెలుచుకున్నది ఎవరు అంటే ఇగా స్వియాటెక్. అండ్ ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్ ఎవరు అంటే సికిందర్ రజా. తర్వాత ఇటలీ గ్రాండ్ ప్రీ 2022 విజేత ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. అండ్ ఆసియా కప్ 2022 ఛాంపియన్స్ ఎవరు అంటే శ్రీలంక. తర్వాత దక్షిణ సహకార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 12. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో భారతదేశపు మొట్టమొదటి హై త్రూపుట్ శాటిలైట్ అండి. ఓకేనా, త్రూపుట్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ను ఇస్రో అయితే సంయుక్తంగా ప్రారంభించింది.